శివగామి, కనీసం పొద్దునుంచి లేచి ఫ్రెష్ కూడా అవ్వలేదా శివగామి? నేను ఫ్రెష్ అయితే ఏంటి, ఫ్రెష్ అవ్వకపోతే ఏంటి? నీకొచ్చిన నష్టం ఏంటి? లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఇక్కడ కప్పులున్నాయి, తీసేయ్. ఆ కప్పులన్నీ తీసేయ్. అసలేమీ తాగలేదయ్యా, ఎంత చెప్పినా వినట్లేదు. సరే, నువ్వు ఆ కప్పులన్నీ తీసేయ్. తీసేయ్ తీసేయ్. నువ్వు ఎవరితో డీల్ చేస్తున్నావు? శివగామితో. తను అలాగే ఉంటుంది. నువ్వు తీసేయ్. అవును, నాతో అంత ఈజీ కాదు. దట్ ఈజ్ శివగామి. నేను నాకు నచ్చినట్టే ప్రవర్తిస్తున్నాను. ఏ అలా ఉండకూడదా? నేరమా? నన్నేమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారా? నన్నెవరైనా ఎత్తుకెళ్తారా? శివగామి, నీతో మాట్లాడడానికి విక్రమ్ వచ్చాడు. నిన్ను చూస్తుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. విక్రమ్కి నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాట్ డస్ హీ వాంట్? ఏంటి అతనికి ఏం కావాలి? విక్రమ్ మన కోసం చాలా రిస్క్ చేశాడు. అతనికి చెప్పు, ఇలాంటి రిస్కులు ఇంకెప్పుడు చేయకూడదు అని. ఇంకెప్పుడు ప్రాబ్లమ్స్ లో పడొద్దు అని చెప్పు. తను రిస్క్ చేసింది, తను ప్రాబ్లంలో పడింది నీ చెల్లెలి వల్లనే. అంటే ప్రేమలో పడి తప్పు చేసింది నా చెల్లెలా? అంతే కదా? నీ మాట కూడా అదే కదా. నీ చెల్లి ఆదిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది అని ఆ ప్రేమ విషయం తెలిసి ఆది గురించి చెప్పాలనుకున్నాడు విక్రమ్. విక్రమ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. అది ఖచ్చితంగా ఆది మనుషులే. అంటే అందులో ఆదితో పాటు నా చెల్లెలు కూడా ఉందనా? నేను చెప్పాలనుకునేది అది కాదు. ఇదంతా ఒక సర్కిల్లా ఉంది. శిశిర ఆదిని ప్రేమిస్తుందని విషయాన్ని తెలుసుకున్న విక్రమ్ ఆ విషయం నీకు చెప్పబోయాడు. అదే విషయం బయట పెడితే పెళ్ళాగిపోతుందని భయపడిన ఆది విక్రమ్ని దాచేశాడు. శిశిర ఇన్వెస్ట్మెంట్లున్న కంపెనీలు, ఇన్సూరెన్సు ఈ సంఘటన వల్ల ఆగిపోయింది. అంటే శిశిర ప్రేమ వల్లనే విక్రమ్ ఇన్సూరెన్స్ కట్టలేకపోయాడు. అంటే తను ఇన్వెస్ట్మెంట్లు లాస్ అవ్వడానికి పరోక్షంగా శిశిరానే కారణం. దీన్నే అంటారు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు అని. ఇందులో శిశిరని లాక్ అర్జున్. ఇంత సాహసం చేసిన విక్రమ్ మీద కొంత కూడా నీకు కన్సర్న్ లేదా? ఎవరు చేయమన్నారు? ఏ పని చేసినా చూసుకొని చేయాలి కదా. దీన్నే వాడుకొని వదిలేయడం అంటారు. అతన్ని గనక టైంకి సేవ్ చేసి ఉండకపోతే ఎప్పుడో చనిపోయేవాడు. నిన్ను పలకరిద్దామని వచ్చాడు శివగామి. నీకు కనీసం కన్సర్న్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో నిన్ను కలవడం కూడా అనవసరంలే. నేను విక్రమ్కి వెళ్ళమని చెప్తానులే. మంచిది. వీలైతే థ్యాంక్స్ కూడా చెప్పు. ఇంకొకసారి లాంటి పిచ్చి పిచ్చి సాహసాలు చేయొద్దని చెప్పు. శిశిరా, నాన్నా, అసలు నువ్వు ఎందుకు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లడం లేదు? అమ్మకేమైందని? అదేంటి నాన్న, నువ్వే కదా అమ్మకు బాలేదు అన్నావు. నాకు బాలేకపోతే డాక్టర్కి చూపిస్తావు, లేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్తావు. కానీ అమ్మని మాత్రం అలా వదిలేస్తే ఎలా నాన్న? ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు అర్థం కావడం లేదు భవాని. అమ్మకి ఏమైంది అసలు? తను కొంచెం మెంటల్లీ వీక్ అయింది. శిశిరా 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 అనే ఒక పిచ్చి ఆలోచనలతో మనల్ని పిచ్చెక్కిస్తుంది. అదే తన సమస్య. ఇక్కడే ఉంటే అమ్మ ఇంకా అలాగే ప్రవర్తిస్తుంది నాన్న. అమ్మ బాగవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మని ఎలాగైనా మామూలుగా చేయి నాన్న. అవును కన్నా, అమ్మని మెంటల్గా స్ట్రెంథెన్ చేయాలి, బలంగా మార్చాలి. అప్పుడే అమ్మ మళ్ళీ మామూలుగా అయ్యి మామూలు పనులు చేసుకోగలదు. దీనికి సరైన ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది నీకు తెలుసా నాన్న? నువ్వు చెప్పినట్టు ట్రీట్మెంట్ చేయించాలి, కానీ ఈ సిటీలోనే ఉండి చేయిస్తే తను ఇంకా శిశిర ధ్యాసలోనే ఉంటుంది. అందుకే బాగా దూరంగా ఎక్కడన్నా ప్రకృతికి దగ్గరగా ఉండేలా
ట్రీట్మెంట్ చేయించాలి. అవును నాన్న, అమ్మని కొన్ని రోజులు ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళు నాన్న. అప్పుడైనా అమ్మ మామూలు మనిషి అవుతుంది కదా. నేను ఆలోచిస్తాను భవాని, ఎక్కడైనా మంచి ప్లేస్ ఉందేమోనని. అయ్యా లక్ష్మమ్మ, నేను శివగామిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలో ఇంకా నిర్ణయించుకోలేదు, కానీ వెళ్ళడం మంచిదనిపిస్తుంది. అవునా అయ్యా, అమ్మగారు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారయ్యా. కొన్ని రోజుల పాటు అసలు ఏ పనులు, ఆఫీసు వ్యవహారాలు చూసుకోకపోవటం మంచిదయ్యా. ఇలాగే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అమ్మగారికి ఏదైనా అయిపోతుందని బాధగా ఉందయ్యా. అవును లక్ష్మమ్మవ్వ, అమ్మతో మాట్లాడాలి అన్న భయం వేస్తుంది. అమ్మ గదిలోకి వెళ్తుంటే ఏదో పులి దగ్గరకో సింహం దగ్గరకో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. భవాని, నాకు అర్థమైంది. నువ్వు మీ అమ్మతో గడపాల్సిన టైంని భయంగా గడపాల్సి వస్తుంది. దీనికంతటికీ కారణం ఆ చిన్నమ్మగారేనయ్యా. ఎందుకు చిన్నమ్మగారి మీద ఇంతగా ప్రేమ ఇష్టం పెంచుకున్నారో తెలీదు. నేనెక్కడా ఇంత విపరీతంగా ప్రేమించే వ్యక్తిని చూడలేదయ్యా. శివగామి అటు ప్రేమించినా ద్వేషించినా అలాగే ఉంటుంది. ఏం చేస్తావో, ఎక్కడికి తీసుకెళ్తావో నీ ఇష్టం. రామ్ కుమార్ గారిని కూడా ఒక సలహా అడుగుతాను. రాజ్, నీతోనే మాట్లాడాలి అనుకుంటున్నాను. చూడు, ఇవి కొన్ని బిజినెస్ ఆఫర్స్. తర్వాత ఇదిగో ఇవన్నీ డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్. మనం కొన్ని సెలెక్ట్ చేసి వీటిల్లో నుంచి మనం షార్ట్ లిస్ట్ చేయాలి. శిశిరా, నీకేది నచ్చిదో అది చెయ్యాలి, అంతే. ఇందులో నన్ను ఇన్వాల్వ్ కానివ్వకు. నేనిచ్చిన ఏ పిచ్చి సలహానో ఇస్తాను. అలా ఎలా అంటావు రాజ్? నాకు తెలుసు కదా నీదెంత గుడ్ సెలెక్షనో. నువ్వు దేన్నైనా ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తూనే ఉన్నాను కదా రాజ్. దేన్నైనా హ్యాండిల్ చేయగలనా? హా, నిన్ను హ్యాండిల్ చేయలేకపోతున్నాను కదా. రాజ్, అవును, నిన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలక? అలాగే అనుకో. అబ్బో, అసలు ఎందుకు అలక చెప్పు? హ్యాండిల్ చేయడం అంటే నీ వైబ్స్కి నేను మ్యాచ్ అవ్వడం, నీకు అనుగుణంగా నేను ప్రవర్తించడం. నువ్వలా లేవని ఎవరు చెప్పారు? అంటే నా ఉద్దేశం, నీకు నేను నా ప్రేమని పంచుదాం అనుకుంటా. నీకు నాకు మధ్య కొంచెం పర్సనల్ స్పేస్ ఉంటే బాగుంటుంది అనుకుంటా. నువ్వేమో బిజినెస్ అంటూ బిజీగా ఉన్నావు. అర్థమైంది రాజ్ గారు. చెప్పండి, ఏం చేయమంటారు? ఏమీ వద్దు, మనం సరదాగా ఒక 2-3 రోజులు ఎక్కడికైనా బయటికెళ్ళేసొద్దాం. కావాలంటే అక్కడే నీ బిజినెస్ ఐడియాలు నాకు షేర్ చేస్తూ ఉండు. మనిద్దరం అక్కడే డిస్కస్ చేద్దాం. ఐడియా బానే ఉంది, కానీ అత్తయ్య ఏమనుకుంటారో. కొత్త జంటని కూడా బయటికి పంపించడానికి ఆలోచించేంత రాక్షస్ అనుకుంటున్నావా మా అమ్మని? చచ్చా, అలా అని కాదు. నాకు కొంచెం సిగ్గుగా ఉంది. వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారోనని. భార్యాభర్తలం మేడం, మనం లవర్స్ కాదు. అసలు ఈ ప్రపంచానికి జడ్జ్ చేసే అవకాశం